నిర్వహణలో ప్రభుత్వం పోలీసు వ్యవస్థ విఫలమైందని జోగిని శ్యామల విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది మహిళల బోనాలు కింద పడిపోయాయన్నారు. అయితే తన బోనం కింద పడిపోయిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న జోగిని శ్యామలతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర అసలు ఏం జరిగింది? ఇటు జోగిని శ్యామల బోనం పడిపోయింది అని చెప్పి చాలా వరకు ప్రచారం జరిగింది. దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికే మనతో పాటు జోగిని శ్యామల ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఆ రోజు ఏం జరిగింది? అసలు మీ బోనం పడిపోయింది అన్నారు, దానికి ముఖ్యంగా ఏం జరిగి ఉండాలి? ఏం లేదండి, నేను బోనం మంచిగానే తీసుకెళ్లాను. కాకపోతే ఎప్పుడూ విధంగా కాకుండా కొంత అసంతృప్తితో తీసుకెళ్లాను. ఆ 7-8 బ్యారికేడ్లు మేము దాటుకుంటూ వచ్చే వాళ్ళని మా పక్కన ఉన్న వాళ్ళని చెల్లాచెదురు చేసేశారు. మాతో ఎవరినైతే పంపిస్తానన్నారో వాళ్ళని పంపించకుండా ఒకరిద్దరిని ఉంటే ఒడిబియ్యం పట్టుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మాతో పాటు వచ్చే బోనాలు కొన్ని వెనక్కి అయిపోయాయి. నా ఒక్కదాన్ని లోపలికి లాగేసి బ్యారికేడ్లు పెట్టారు. దానివల్ల చాలా మంది కాళ్ళు కట్టాయి, దెబ్బలు తాకినాయి. మొత్తం మీద బోనం కింద పెట్టడం అనేది, నేలపాలు అవ్వడం అనేది మాత్రం అరిష్టమే. అది అక్కడ వాళ్ళు కొంత సహనం కోల్పోయి పెట్టారేమో. కొందరు ఏం చెప్పారు, దానికి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అందుకే మాకేం అర్థం కాలేదు, వెళ్ళి మేము పెట్టామన్నారు. చౌరస్తా మీద పడిపోయాను కదా, మరి ఒక్కరైనా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారా? ఇది ప్రజల విజ్ఞతకి, ప్రభుత్వ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అంటే మీరు ఇదంతా చేయడానికి కూడా ప్రతిపక్షము మీకు అండదండగా ఉంది కాబట్టే మీరు ప్రధాన పక్షాన్ని మీరు విమర్శిస్తున్నారు అని కూడా అంటున్నారు. పక్షం వాళ్ళు చేస్తున్నారు అనే మాటని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు ఒకప్పుడు ప్రతిపక్షమే. అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మరి ఒకవేళ నేను అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చేసి, అంటే మీరు ఇప్పుడున్న అధికారులు చేసి ఉంటే వాళ్ళు కూడా చేసినట్టే, మీరు అది చేయకపోతే వీళ్ళు కూడా చేయనట్టే. చాలా మంది వచ్చి రాజకీయ ప్లాట్ఫామ్ లాగా రాజకీయ విషయాలు మాట్లాడతారు. అవి మాట్లాడొద్దు. భగవంతుడి గురించి, రాష్ట్రం గురించి, ఫెస్టివల్ గురించి, మంచి వర్షాలు పడాలని దండం పెట్టుకొని వెళ్ళాలి. కానీ దాన్ని ఒక ప్లాట్ఫామ్గా, ఒక రాజకీయ వేదికలా వాడుకుంటున్నారు. అది ఫస్ట్ ఇది చేయాలి. అంటే మా డిమాండ్స్ మాత్రం చాలా సింపుల్. నాకు ఎలాంటి పదవి అవసరం లేదు, కేవలం మా జోగినులకు ఎంతో కొంత, అంటే ఆ సేవలో మా జోగినులను వాడుకుంటే మమ్మల్ని కూడా సాధారణంగా ఆహ్వానించినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడ జోగిని శ్యామల కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ దేవదాస్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.